ఫోన్ షాపింగ్ కేసులో సిట్ విచారణకు అటెండ్ కానున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నెల రోజుల క్రితమే ఆయన సిట్కు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. అయితే పార్లమెంటు సమావేశాలు ఉండడంతో కొంత గడువు కోరారు బండి సంజయ్. దీంతో ఇవాళ రావాలని సూచించింది సిట్. హైదరాబాద్ దిల్కుష గెస్ట్ హౌస్ లో ఆయన వాంగ్మూలం తీసుకోనున్నారు సిట్ ఆఫీసర్స్. అంతకుముందు ఖైరతాబాద్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్. అక్కడి నుంచి దిల్కుష గెస్ట్ హౌస్ కి రానున్నారు. ఇక విచారణకు అటెండ్ అయ్యే ముందు మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. సిట్ ఆఫీసర్లకు తన దగ్గరున్న పూర్తి ఆధారాలు ఇస్తామన్నారు కేంద్ర మంత్రి. తనతో పాటు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, పార్టీ అనుచరుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు బండి సంజయ్. రాష్ట్రంలో అత్యధికంగా తన ఫోనే ట్యాప్ చేశారని చెప్పారు కేంద్ర మంత్రి. అయితే రాష్ట్ర సర్కార్ సిట్ విచారణపై తనకు నమ్మకం లేదన్నారు. కమిషన్ల పేరుతో ప్రభుత్వం టైంపాస్ చేస్తుందని విమర్శించారు బండి సంజయ్. రైట్, ఇక ఇవాళ ఫోన్ షాపింగ్ కేసులో సిట్ కు వాంగ్మూలం ఇవ్వనున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దీనిపై గతంలోనే సిట్ విచారణకు పిలిచినా పార్లమెంటు సమావేశాల కారణంగా రాలేకపోయానని చెప్పారు. ఇవాళ దీనిపై తన దగ్గరున్న ఆధారాలను అందిస్తారని చెప్పారు బండి సంజయ్. ఫోన్ షాపింగ్ కేసు విచారణ, బండి సంజయ్ వాంగ్మూలానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ట్యాపింగ్ కేసు విచారణ డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి కాసేపట్లోనే తన స్టేట్మెంట్ ఇవ్వడానికి దిల్కుష గెస్ట్ హౌస్ కి రానున్నారు. దిల్కుష గెస్ట్ హౌస్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం నుండే దిల్కుష గెస్ట్ హౌస్ సంబంధించి కొన్ని ఇటు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలతో పాటు మొత్తము దిల్కుష గెస్ట్ హౌస్ లోపల విచారణకు సంబంధించి బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు కాబట్టి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసే ఏరియాకు సంబంధించి మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం బండి సంజయ్ కార్యకర్తలతోటి దాదాపు 5,000 మంది కార్యకర్తలతోటి ర్యాలీగా ఇక్కడికి రానున్నాడు కాబట్టి లా అండ్ ఆర్డర్ కి ఇక్కడ విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడంతో పాటు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఆ ప్లకార్డ్స్ ని కూడా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ప్లకార్డ్స్ ఫోన్ ట్యాపింగ్ ఉద్దేశించి ప్లకార్డ్స్ ని ఇటు ట్యాపింగ్ టిల్లుకి, ఓటుకు, నోటు, దొంగ రక్ష అంటూ కొన్ని ప్లకార్డ్స్ ఏర్పాటు చేయడంతో పాటు మొత్తము ప్లకార్డ్స్ సంబంధించి ఎక్కడికక్కడ భార్యాభర్తల మధ్య సంభాషణ వింటారా సిగ్గు సిగ్గు అంటూ కూడా కొన్ని ప్లకార్డ్స్ ని ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. సో మరి కాసేపట్లోనే బండి సంజయ్ ఆల్రెడీ ర్యాలీగా స్టార్ట్ అయిపోయాడు. మరి కాసేపట్లోనే బండి సంజయ్ ఇక్కడికి విచారణకి హాజరవుతున్న క్రమంలో పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు అందరూ కూడా ప్రస్తుతం దిల్కుష గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. మెయిన్ గా బండి సంజయ్ ముందు నుండి కూడా ఆరోపణలు చేశాడు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్లకు సంబంధించిన ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ లో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని గతంలో బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. సో ప్లకార్డ్స్ మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ట్యాపింగ్ రంగా సేవింగ్ దొంగ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలి అంటూ కూడా ప్లకార్డ్స్ తోటి మొత్తం కూడా దిల్కుష గెస్ట్ హౌస్ వద్ద బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్. మెయిన్ గా బండి సంజయ్ 2023 ఎన్నికలు, దానికి ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో బండి సంజయ్ కి సంబంధించి కొన్ని అక్రమ కేసులు బనాయించారు అని ఆరోపణలు చేశారు. దాంతో పాటు ఎన్నికల సమయంలో బండి సంజయ్ సంబంధించిన మూవ్మెంట్ ప్రతి ఒక్కటి కూడా అతని యాక్టివిటీ మొత్తం కూడా కనుగొని ఆ పూర్తి స్థాయిలో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తన యాక్టివిటీస్ మొత్తం కూడా కనుగొనగలిగారు బీఆర్ఎస్ సంబంధించిన పెద్దలు అనేది ముందు నుండి బండి సంజయ్ ఆరోపిస్తున్న మాదిరిగానే ప్రస్తుతం సిట్ అధికారులు విచారణ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయ్యాయనే కోణంలో కూడా ఆల్రెడీ సిట్ అధికారులు ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు. ఆ లిస్ట్ లో కూడా బండి సంజయ్ నెంబర్ ఉండడంతో బండి సంజయ్ ని గతంలోనే 2 సార్లు విచారణకు రావాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి ఫోన్ ట్యాపింగ్ పైన అంటూ కొంతవరకు అధికారులు చెప్పినప్పటికీ బండి సంజయ్ బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా ఈ రోజు వస్తాను, తన స్టేట్మెంట్ ఇస్తామని చెప్పారు. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని చెప్పిన క్రమంలో దిల్కుష గెస్ట్ హౌస్ లో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. మెయిన్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది ఇప్పటికే ప్రైమరీగా సిట్ సంబంధించి ఎస్టాబ్లిష్ చేశారు. సో బండి సంజయ్ సంబంధించి ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర స్థాయి నాయకులకు సంబంధించి అంటే బాధితులుగా వాళ్ళని గుర్తించి రాష్ట్ర స్థాయి వరకు మాత్రమే స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన పరిస్థితి. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫస్ట్ గా ఒక కేంద్ర మంత్రి ఆ స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే దిల్కుష గెస్ట్ హౌస్ కి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తో పాటు జూబ్లీ హిల్స్ ఏసీపీ విచారణాధికారి, సిట్ సంబంధించిన విచారణాధికారి వెంకటగిరి కూడా ఆల్రెడీ దిల్కుష గెస్ట్ హౌస్ చేరుకున్నారు. సో పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దిల్కుష గెస్ట్ హౌస్ చేరుకున్న సిచ్యువేషన్. మనతో పాటు కొందరు బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. చెప్పండి, బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది గతంలో
విషయంలో కూడా చాలా వరకు ఆరోపణలు చేశారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి దీన్ని ఏ విధంగా చూస్తారు, మీరేం చెప్తారు? ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం, అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయాలి? సంఘ విద్రోహ శక్తులది, నక్సలైట్లు ఉంటే వాళ్ళది, లేకపోతే ఐఎస్ఐ తీవ్రవాదులది. ఇట్లాంటి వాటిని ఫోన్ ట్యాపింగ్ చేసి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని వాళ్ళని చేయాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళ పేర్ల మీద పర్మిషన్లు తీసుకొని బీజేపీలవి, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళవి, ప్రతిపక్షాలవి, ముఖ్యంగా అంతా జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులవి కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇంత సిగ్గుచేటైన విషయం ఎక్కడ ఉండదు. మేము గతంలో బై ఎలక్షన్లలో చూసినాం. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలోకి వచ్చి రిజైన్ చేసి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ కనుక బీజేపీ గెలిస్తే ఇక బీఆర్ఎస్కు కాంగ్రెస్కు పుట్టగతులు ఉండేటువంటి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా కుమ్మక్కనైనట్టే కనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నానబెడతా ఉన్నారు. ఇప్పటికి 20 నెలలు అయింది. వాళ్ళకి తెలుసు కూడా. రేవంత్ రెడ్డి మేము ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇది మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ హయాంలోనే ఇది జరిగింది. మెయిన్ గా బీఆర్ఎస్ సంబంధించిన కొందరు పెద్దలు ఆదేశాల మేరకే పోలీసు అధికారులు ఈ విధంగా ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఒకటి బండి సంజయ్ మరి కాసేపట్లోనే దిల్కుషా గెస్ట్ హౌస్ కి స్టేట్మెంట్ ఇవ్వడానికి రానున్నారు. అయితే ఇక్కడ చాలా క్లియర్ గా సిబిఐకి ఈ కేసుని అప్పగిస్తే మంచిగా ఉంటుంది అనే ఒక అభిప్రాయాన్ని బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి బండి సంజయ్ ఆల్రెడీ ఖైరతాబాద్ నుండి ర్యాలీగా కార్యకర్తలు నాయకులతో స్టార్ట్ అయిపోయారు. మరికొద్దిసేపట్లోనే దిల్కుషా గెస్ట్ హౌస్ కి రానున్నారు. సో స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయిన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడనున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ ముందు నుండి ఆరోపిస్తున్నాడు కాబట్టి అసలు ఆయన ఆరోపణలకు అనుగుణంగా అతని దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయనేది కూడా ఈ రోజు సిట్ అధికారులకి తన వద్ద ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా బండి సంజయ్ ఇవ్వనున్నారు. సో బండి సంజయ్ స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ ఎలాంటి ఆధారాలు సిట్ అధికారులకు ఇచ్చాడు, సిట్ సంబంధించిన దర్యాప్తు ఏ స్టేజ్ లో ఉంది, ఏ విధంగా కొనసాగుతుంది, అసలు బండి సంజయ్ నెంబర్లు ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ట్యాప్ అయ్యాయనేది కూడా సిట్ అధికారులు అతను చెప్తారు. కాబట్టి దాని తర్వాత మీడియాకు బ్రీఫ్ చేసేటప్పుడు బండి సంజయ్ తన ఎవిడెన్స్ ఏ విధమైన ఎవిడెన్స్ సిట్కి సమర్పించాలనే దానిపైన క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి.